విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లా మన తెలంగాణలో సరస్వతి విద్యాపీఠం అనే పేరుతోటి స్టేట్ ఆర్గనైజేషన్ సుమారుగా 200 స్కూల్స్ ఈ స్టేట్లో ఉన్నాయి. అట్లనే పక్క రాష్ట్రంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి స్టేట్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ కూడా సుమారుగా 200 స్కూల్స్ ఉన్నాయి. అట్లా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతోటి స్టేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ విద్యాభారతి అనేది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఈ స్టేట్ యూనిట్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్గా ఉన్నాయి. నేను ఈ 3 రాష్ట్రాలకి దక్షిణ మధ్య క్షేత్రము అంటారు, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వీటికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని. అట్లనే విజయవాడ దగ్గర ఏదైతే నేతాజీ సైన్స్ స్కూల్ కొత్తగా ప్రారంభం చేయబోతున్నామో దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. అట్లనే వినోద్ కుమార్ గారు క్షేత్ర బాధ్యతతో పాటుగా వారు కూడా దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు నేతాజీ సైనిక్ స్కూల్కి. ఇందాక చెప్పారు సివిఆర్ ప్రసాద్ గారేమో 8 ఎకరాల భూమిని భవనాన్ని వారు డొనేట్ చేశారు, విద్యాభారతికి రిజిస్ట్రేషన్ చేశారు దానంగా ఇస్తూ. అట్లనే ప్రొఫెసర్ తిరుపతిరావు గారేమో ఈ స్టేట్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాపోషితం తోటి విద్యాలయాలు నడుస్తున్నాయి. మాయి భూములు కానీ భవనాలు కానీ ఎక్కడైనా సరే లోకల్గా వెల్విషర్సు వీటికి దానం చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడము. ఎట్లా సిబిఆర్ గారు ఆ భవనము భూమి ఇచ్చారో నేను ఇందాక చెప్పినటువంటి 24,000 పాఠశాలలు కూడా ప్రజల యొక్క సమాజం యొక్క సహకారంతో లభించినాయి. ప్రభుత్వ సిలబస్ తోటే నడుస్తున్నప్పటికీ మోరల్ వాల్యూస్, భారతీయ విలువల్ని జోడించి చెప్పేటువంటి యొక్క సంస్థ విద్యాభారతి. దీంట్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టేట్ సిలబస్ విద్యాలయాలతో పాటుగా సిబిఎస్ఈ విద్యాలయాలు కూడా చాలా ఉన్నాయి. అట్లా ఆంధ్రప్రదేశ్లో ఒక 3 సిబిఎస్ఈ విద్యాలయాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఒక 3 సిబిఎస్ఈ విద్యాలయాలు ఉన్నాయి, కర్ణాటకలో చాలా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఈ సమావేశం ప్రధానంగా ఈ మధ్యలో ఒక 2-3 సంవత్సరాల క్రితము మోడీ గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ సహకారంతో ఒక 100 సైనిక్ స్కూళ్ళు ప్రారంభం చేయాలని ఒక బిల్ పాస్ చేసింది. ఆ మేరకి ఒక విద్యాలయము ఈ 2 రాష్ట్రాల్లో ఉండాలి, కర్ణాటకలో ఉండాలి, దేశవ్యాప్తంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ విద్యాభారతికి మధ్యప్రదేశ్లో మందసూర్లో ఒకటి సైనిక్ స్కూల్ లభించింది, బీహార్లో ఒకటి వచ్చింది, అట్లానే ఉత్తరప్రదేశ్లో ఒకటి వచ్చింది. మిగతా చోట్లలో కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇండిపెండెంట్ యూనిట్స్ కాబట్టి ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ప్రయత్నం చేసాం. దానికి భూమి భవనాలు కావాలి, అందుకని దానికి అందిపుచ్చుకున్నట్టుగా సిబిఆర్ గారు ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి ఒకవేళ సైనిక్ స్కూలే కనుక పెట్టినట్టు ఉంటే నేను ఈ భవనము భూమి డొనేట్ చేస్తాను, నేతాజీ పేరుతోటి ఆ విద్యాలయానికి పేరు పెట్టండి, నేతాజీ పేరుతో పేరు పెట్టినట్టు నా పేరు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వీరు ఆ రకంగా మనకు సహకరించడము. ఆ మేరకు మేము అప్లై చేశాము. ఇప్పటికి 3 సార్లు సుమారుగా రాజ్నాథ్జీని వెళ్ళి ఢిల్లీలో కలిసి వచ్చాము. కాబట్టి మొన్న 4 రోజుల క్రితమే నేతాజీ సైన్స్ స్కూల్ కొరకి పర్మిషన్ వచ్చింది. రేపు 27వ తారీఖు నాడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, స్టూడెంట్స్ మాకు వస్తారు. 6వ తరగతి నుంచి స్టూడెంట్స్ తీసుకోవడము. మిగతా 2 రకాల విద్యాలయాలున్నాయి. ఒకటేమో నడుస్తున్న విద్యాలయాన్ని ఒక సెక్షన్గా నడపడం, రెండోది గ్రీన్ ఫీల్డ్ అంటే కేవలం సైనిక్ స్కూల్. అది కోరకొండ సైనిక్ స్కూల్ ఉంది, ఇందాక పరిచయంలో వారు మర్చిపోయినట్టుంటారు, ప్రొఫెసర్ తిరుపతిరావు గారు కోరకొండ సైనిక్ స్కూల్ స్టూడెంట్ కూడా. అట్లనే ఇప్పుడు ఈ నేతాజీ సైనిక్ స్కూల్ కూడా నడుస్తున్న స్కూల్లో భాగంగా కాకుండా కోరకొండ సైనిక్ స్కూల్ లాగా ప్రత్యేకంగా సైనిక్ స్కూలే పెట్టాలని చెప్పి సిబిఎస్ సిలబస్ తోటి సంకల్పించాం. ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభం కానున్నది. దీని కొరకు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వారు సుమారుగా ఒక 4 మాసాలుగా దేశంలోని ఒక 5-6 సైనిక్ స్కూళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. అట్లానే దాని గురించి బాగా అధ్యయనం చేశారు. నా వెంట వారు హైదరాబాద్ కూడా మంత్రి గారిని కలవడం కొరకు రావడము. టోటల్గా సుమారుగా రోజుకు ఒక 4 గంటలు 3 గంటల చొప్పున ప్రముఖ వైద్యులు వారు ప్రాక్టీస్ ఇతరత్ర వదిలిపెట్టుకొని దీని వెంట ఏ బాధ్యత దీంట్లో లేకున్నా కూడా ఒక సోషల్ సర్వీస్ అనే పేరుతోటి వారు సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ పెట్టాలనే ఆలోచనతోటి ప్రయత్నం చేశాము. అయితే దానికి ఇందాక చెప్పినట్టుగా భూమి ఉంది కానీ రెడీమేడ్
భవనం లేదు. జహీరాబాద్ యువతల సదాశివపేట దాటిన తర్వాత నేషనల్ హైవేకి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక 17 ఎకరాల భూమి మనకున్నది. అందుకని అక్కడ భవనాలు కావాలి. ఈ మధ్యలో ఒక నెల రోజుల క్రితం సమావేశం జరిగింది. ఒక 8 మంది డోనర్స్ ముందుకు వచ్చారు. బహుశా ఈ సంవత్సరం అంతా ప్రయత్నం చేస్తే భవనాలు అక్కడ నిర్మాణం అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ తెలంగాణలో కూడా విడిగా సైనిక్ స్కూల్ వస్తుంది. తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ భవనాలు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది. ఇది కూడా 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తే ఈ సంవత్సరం దొరికింది. అక్కడ అసలు దొరకాలంటే వాళ్ళు మొట్టమొదటినే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు, భూమి, భవనాలు. ఇక్కడేమో ఇప్పుడు చెప్పారు కేవలం బాయ్స్కి అని చెప్పేసి, గర్ల్స్ ఎందుకంటే అక్కడ విడిగా హాస్టల్ వసతి లేదు. ఇంక ఇక్కడ కేతనకొండలో ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి విడివిడిగా హాస్టల్స్ ప్లస్ టీచర్స్ క్వార్టర్స్, స్కూల్ భవనం ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇది బహుశా ఈ సంవత్సరంలో కన్స్ట్రక్షన్ పూర్తయిపోతే నెక్స్ట్ ఇయర్ తెలంగాణలో ఇక్కడ కూడా ప్రారంభమవుతుంది. గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మిలిటరీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కొరకు ఇతరత్ర ఇవి ఎట్లా ఉన్నాయి, అట్లాగే వ్యక్తిత్వ వికాసం అనేది ఎన్ఈపి 2020 ఆధారంగా ఇప్పుడు పంచకోశ విద్య అనేటువంటి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని అది విద్యాభారతిలో భాగమే. ఆల్రెడీ ఎన్ఈపిలో కూడా ఉన్నాయి. అవి మాకు పాఠ్యపుస్తకాల్లో భాగంగా ఆచార్యుల కింద టీచర్స్కి శిక్షణ ఇచ్చి ఆల్ సైడెడ్ డెవలప్మెంట్ విద్యార్థులకి అయ్యేటువంటి పద్ధతిలో మా విద్యాలయంలో ఫ్రమ్ ది బిగినింగ్ ఉన్నది. ఈ స్కూల్లో కూడా అదే పద్ధతిలో సైనిక శిక్షణతో పాటుగా ఎన్ఈపిలో ఉండేటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఇవన్నీ కూడా వాళ్ళకి భారతీయ విలువలు ఇవన్నీ అందించే ప్రయత్నం జరుగుతుంది. Mind Media, the voice of India.